కదా, మాకు పీడ పోతుంది. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. నీకే కష్టం వచ్చినా ఆ కష్టానికి నీకు మధ్యలో నేనుంటాను. నీ మీద నాకున్న ప్రేమ ఆ ఆకాశం అంతా. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. ఈ బతుకు బతికే కన్నా నీళ్ళనున్న దూకి చావచ్చు కదా, మాకు పీడ పోతుంది. పనికి మాలిన పనులన్నీ పెట్టుకొని చివరికి ప్రేమ్ ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. మన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న కీడిది. నన్నే నిందిస్తున్నారు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడాలనుకునేదాన్నే కానీ చంపాలనుకునేదాన్నా? మీ కీడుని కోరుకునేదాన్నా? అయ్యో, నా వల్ల కావడం లేదు బాబు. నా మనసు ఒకటే చెప్తుంది, మీరు లేని చోట నేను ఉండలేను. మీరు కట్టిన తాళికి గుర్తుకైనా సుమంగళిగానే నేను కన్ను మూస్తాను. నేనే ముందు చనిపోతాను. నేను బ్రతకను. ఈ బతుకు బతికే కన్నా నీళ్ళనున్న దూకి చావచ్చు కదా. ప్రేమ్ ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. మన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న కీడిది. సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. హోప్స్ అయితే లేవు సార్. శర్మ గారు, ఏం చేస్తున్నావమ్మా? నేను బతకూడదండి, నేను బతకూడదు. నన్ను వదిలేయండి. చనిపోవాలన్నంతగా ఏం జరిగింది చావంతి? చెప్పమ్మా. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నీ సమస్య ఏంటో చెప్పు తల్లి. నాకెంతో సాయం చేశావు. నిన్ను బ్రతికించుకోవడానికి ఏమైనా చేస్తాను. చెప్పమ్మా చామంతి. నా భర్త సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. హోప్స్ అయితే లేవు సార్. ఏంటమ్మా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకెంతో ధైర్యం చెప్పావు. అలాంటి నువ్వు ఇలా అధైర్యపడిపోతే ఎలా తల్లి? మానవుడు చేయలేనిది ఆ దేవుడు చేయగలడు తల్లి. దీనికో పరిష్కారం ఉంది. ఏంటండి అది? దీర్ఘ సుమంగళీ వ్రతం.
ఆ వ్రతం చేస్తే నీ భర్తకి దీర్ఘాయుష్షు సిద్ధిస్తుంది. చేస్తాను, నేను చేస్తాను శర్మ గారు. కాకపోతే ఈ వ్రతం చాలా క్లిష్టమైంది చామంతి. ఆ వ్రతం చేసేంతసేపు చాలా నిష్టగా ఉండాలి. నువ్వు ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. అలా నువ్వు గౌరీ శివులను మెప్పిస్తేనే నీ వ్రతం సఫలం అవుతుంది. చేస్తాను శర్మ గారు. నా మాంగళ్యం కోసం, నా భర్త ప్రాణాల కోసం ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను. ఆయన ప్రాణాల కోసం నా ప్రాణాలు అర్పించమన్నా సంతోషంగా అర్పిస్తాను. నాకు ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండడమే కావాలి. మీరేం చెప్పినా చేస్తానండి. రామ్మా, ఆ ఆది దంపతుల సన్నిధికే వెళ్దాం. రామ్మా. బాబుగారు నవ్వుతూ పొద్దున్న వెళ్ళాడండి. ఇలా నిర్జీవంగా చూస్తాననుకోలేదు. ఎవరి కళ్ళు పడ్డాయో. ప్రేమ్ బాబుకి ఏం కాకూడదండి. బతకాలి, బతకాలండి. ఈ చంద్రిక ఏంటి మా అత్తయ్య కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది? ఓ, చిన్నప్పటి నుంచి పెంచింది కదా, ఆ ప్రేమ అయి ఉంటుందిలే. చంద్రిక కంట్రోల్ చేసుకోలేకపోతోంది. నేనంటే గుండె నిబ్బరం చేసుకుని ఉండగలుగుతున్నాను. మీరు స్ట్రాంగ్ ఆంటీ, నా వల్ల కావట్లేదు. అంతా చామంతి వల్లే. గుణ, అగ్నికి ఆజ్యం పోయాలని చూడకు. నువ్వు చామంతి జీవితాన్ని నాశనం చేయాలని చూసినోడవే కదా. అసలు నువ్వు జైలు నుంచి ఎలా వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది సత్ప్రవర్తన వల్ల విడుదల చేశారు సార్. నా తప్పులు నేను తెలుసుకుని మారిపోయాను సార్. చామంతి ప్రేమ్ సార్ కాళ్ళు పట్టుకుని నేను క్షమించమని కూడా అడిగాను సార్ వాళ్ళని. వాళ్ళు నన్ను క్షమించారు కూడా సార్. నాకు నమ్మకం లేదు గుణ. వాళ్ళు క్షమించినంత మాత్రాన నువ్వు మారాలి కదా. మారుంటే నిషమ్మ పెళ్లిలో నువ్వు చామంతిని పాత విషయాలు తవ్వుకోవడానికి ఇదే సమయం. ప్రేమ్కి ఏమవుతుందో తెలియక నేను కాబరే పడుతుంటే నా వేదన అదే. ప్రేమ్ బాబు నేనిలా చూడ్డానిక నేనింకా బతికుంది. పెంచిన ప్రేమ కంట్రోల్ చేసుకోలేకపోతోంది. వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్, అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు.